తిరుప్పావై 30వ పాసురం వంగ కడల్ కడైంద మాధవనై. ఈ పాసురంలో ఆండాళ్ ఇలా ప్రకటిస్తుంది. ఈ 30 పాసురాలు శ్రీకృష్ణుని కీర్తిస్తూ గోపికల భావంతో ఎవరైతే భక్తితో పఠిస్తారో వారికి భగవత్ కృప తప్పకుండా లభిస్తుంది. పాసుర భావార్థం వంగ కడల్ కడైంద మాధవన్ క్షీరసాగరాన్ని మథించిన మాధవుడు కృష్ణుడు. కేశవన్ కేసిని సంహరించినవాడు. తింగళ్ తిరుమాల్ మార్గళి మాసానికి అధిపతి. సెంగన్ తిరుమూర్తి కరుణతో నిండిన నేత్రాలవాడు. ఆండాళ్ అరంగర్ శ్రీరంగనాథుని ప్రియమైన ఆండాళ్ సొన్న మాలై ఆండాళ్ రచించిన పాసురాల మాల పత్తర్ పాడ భక్తితో పఠిస్తే భావం. ఆండాళ్ రచించిన ఈ తిరుప్పావై పాసురాలను భక్తితో పఠించేవారికి శ్రీకృష్ణుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. లోతైన భావ వివరణ 1 తిరుప్పావై వేదసారం ఈ పాసురం స్పష్టం చేస్తుంది. తిరుప్పావై కేవలం కవిత కాదు, వేదార్థ సారాంశం. అందుకే దీనిని తమిళ్ వేదం అంటారు. 2 ఎవరు పఠించాలి, ఎలా పఠించాలి? ఆండాళ్ స్పష్టంగా చెబుతుంది. జ్ఞానం ఉన్నవారే కాదు, చిన్నవారు, పెద్దవారు, స్త్రీ, పురుషులు ఎవరికైనా అర్హత ఉంది. అవసరం ఒక్కటే, భక్తి. 3 లభించే ఫలితం ఏమిటి? ఈ పాసురం హామీ ఇస్తుంది. భౌతిక సుఖం, ఆధ్యాత్మిక శాంతి, భగవత్ కృప, చివరకు మోక్షం. ముఖ్యంగా భగవంతుని అనుబంధం. 4 ఆండాళ్ మధ్యవర్తి. ఈ పాసురం ద్వారా ఆండాళ్ తనను మధ్యవర్తిగా నిలబెడుతుంది. భక్తుడిని నేరుగా కృష్ణునికి చేరుస్తుంది. ఇది ఆచార్య కృప మార్గం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel friends.